తెలంగాణలో న్యాయవాది మహమ్మద్ ఖదీర్ హత్యను న్యాయవాదులు తీవ్రంగా ఖండించారు. కోర్టు పనులను బహిష్కరించిన న్యాయవాదులు శాంతియుతంగా నిరసన తెలిపారు. న్యాయవాదులపై హింస అంటే అది న్యాయ వ్యవస్థపై ప్రత్యక్ష దాడి అని న్యాయవాదులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ను వెంటనే అమలు చేయాలని, నిందితులను తక్షణమే అరెస్టు చేసి దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేస్తున్న న్యాయవాదులతో మా ప్రతినిధి ప్రవీణ్ ఫేస్ టు ఫేస్. న్యాయవాదుల పైన జరుగుతున్నటువంటి వరుస దాడుల పైన నిరసిస్తూ ఈరోజు మొత్తంగా చూసుకుంటే కనుక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని కోర్టులలో బార్ కౌన్సిల్ సభ్యులైనటువంటి వాళ్ళు మొత్తంగా కూడా నిరసనలకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో చూసుకుంటే కనుక ఈరోజు మొత్తంగా కూడా కోర్టుల నిర్వహించేటటువంటి కార్యక్రమాలు అన్ని రద్దు చేస్తూ కూడా ఆ నిరసనకు పిలుపునిచ్చారు. అయితే మనతో పాటు హైకోర్టు సీనియర్ అడ్వకేట్ సత్యనారాయణ గారు ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, మెయిన్ గా చూసుకుంటే కనుక వరుసగా దాడులు జరుగుతున్నాయి. ఈ నెల లోపలనే హైదరాబాద్ వ్యాప్తంగా కూడా చూసుకుంటే కనుక రంగారెడ్డిలో కానీ హైదరాబాద్ లో కానీ ఇద్దరు న్యాయవాదులు తీవ్రంగా హత్య చేయబడ్డారు. గతంలో కూడా జరిగిన సంఘటన నడి రోడ్ల కూడా న్యాయవాదుల పైన దాడులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యం చూసుకుంటే కనుక ఈ రోజు మొత్తం నిరసనలకు పిలుపునిచ్చారు. కాబట్టి ఏ విధంగా ఉండబోతుంది నిరసనలు, ఏ విధంగా మీ డిమాండ్లు ఉన్నాయి? ఈ రోజు భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో 4 స్తంభాలు ఉన్నాయంటారు. ఆ 4 స్తంభాల్లో ముఖ్యమైనటువంటి న్యాయ వ్యవస్థ. ఆ న్యాయ వ్యవస్థలో కూడా మరి న్యాయమూర్తులు ఎంతైతే ప్రముఖ పాత్ర వహిస్తా ఉన్నారో మరి న్యాయవాదులు కూడా అదేవిధంగా ముఖ్యమైన భాగం. అలాంటి న్యాయవాదుల మీద మనం గత కొన్ని సంవత్సరాలుగా మనం గమనిస్తూ ఉన్నాం. వరుస దాడులు జరుగుతూ ఉన్నాయి, భౌతిక దాడులు జరుగుతూ ఉన్నాయి. దాంతో ఆగకుండా ఈ 5-6 సంవత్సరాల నుంచి మరి హత్యలే చేస్తూ ఉన్నారు. దారుణంగా పట్టపగలు నడి రోడ్ల మీద హత్యలు గావించేవారు. మనం వామనరావు దంపతులను చూసుకున్నట్టయితే వారిని నడి రోడ్డు మీద జాతీయ రహదారి మీద వారిని హత్య చేసిన సంఘటన. అదేవిధంగా మొన్నటికి మొన్న మరి సోదరి స్వప్న గారిని వారిని పట్టపగలు చంపిన దాఖలాలు ఉన్నాయి. అదేవిధంగా మరి నిన్న మరి అత్తాపూర్లో ఖాదిరని మన యువ న్యాయవాదిని వారిని కూడా వారి ఆఫీసులో చంపినారు. నిజంగా ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. ఈరోజు బాధితుల పక్షాన వాదిస్తున్నటువంటి న్యాయవాదులకి ఈరోజు రక్షణ లేకపోతే మరి సామాన్య ప్రజలకు ఏం రక్షణ ఉంటుందని మేము ప్రభుత్వాలను అడుగుతా ఉన్నాం. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఎలాగో న్యాయవాదులను పట్టించుకునే పరిస్థితి లేదు. కేంద్ర ప్రభుత్వానికి ఎన్నో ఏళ్లుగా మేము అడుగుతా ఉన్నాం, మరి అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురండి బాబు అని. కానీ ఇంతవరకు కూడా ఆ దిశగా వారి చర్యలు లేవు. కాబట్టి మేము ఈ రోజున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారిని ఒకటే కోరుతా ఉన్నాం. అయ్యా, మరి రాజస్థాన్లో ఏ విధంగా అయితే అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ ఉన్నదో, కర్ణాటకలో ఏ విధంగా అయితే ఉన్నదో, ఈరోజు తెలంగాణలో కూడా మీరు చొరవ తీసుకొని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్నది. లేకపోతే కోర్టు మెట్లెక్కాలన్నా బాధితులతో పాటు అడ్వకేట్లు కూడా భయపడే పరిస్థితి ఉన్నది. న్యాయ వ్యవస్థ స్తంభించే పరిస్థితి ఉన్నది. ఒకవేళ న్యాయవాదులు నిజంగా కోర్టుకు వచ్చి బాధితుల పక్షాన వాదించినట్లయితే మరి ఎవరు వారికి మరి వారి పక్షాన ఎవరు నిలబడి వారికి న్యాయం చేకూర్చే పరిస్థితి ఉన్నది. కాబట్టి వెంటనే నేనేమంటున్నాను, రాజస్థాన్, కర్ణాటకలో ఏ విధంగా అయితే అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ అమలు అవుతా ఉన్నదో వెంటనే ప్రత్యేక ఆర్డినెన్స్ చేసి అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. అదేవిధంగా ఎవరైతే నిందితులు ఉన్నారో, ఎవరైతే ఈ హత్యకారకులు ఉన్నారో వారిని కఠినంగా మరి శిక్ష వేసే విధంగా మరి పోలీసులు ఇన్వెస్టిగేషన్ ఉండాలి. అదేవిధంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి ఈ కేసులను త్వరితగతిన మరి ఎవరైతే నేరస్తులు ఉన్నారో వారికి శిక్ష పడేలాగా చేయాలని చెప్పి మేము హైకోర్టు అడ్వకేట్స్ తరఫున, అదేవిధంగా తెలంగాణ యావత్ న్యాయవాదుల తరఫున మేము మీడియా నుంచి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. మెయిన్గా సార్, వామనరావు దంపతుల హత్య జరిగిన తర్వాత కూడా మరి వేరే స్టేట్లో ఇది ఇక్కడ ఎందుకు అమలు కావట్లేదు? ఏం అడ్డంకులు ఏమున్నాయి? అంటే అది ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి ప్రత్యేకమైన చట్టం ఏర్పాటు చేసుకోమన్నారు. ఈరోజు కేంద్ర ప్రభుత్వంని ఎన్నోసార్లు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కూడా డ్రాఫ్ట్ బిల్లు కూడా ఇవ్వడం జరిగింది. కానీ వారు ఎందుకు మరి చులకనగా చూస్తూ ఉన్నారా, లేకపోతే ఎందుకు పక్కన పెట్టారో అర్థం కాని పరిస్థితి ఉన్నది. సార్ చెప్పండి, అయితే న్యాయవాదుల పైన దాడులని నిరసిస్తూ ఈరోజు బార్ కౌన్సిల్ వాళ్ళు కూడా నిరసనలు తెలుపుతున్నారు. ఏ విధంగా చూడాలని? ఒకటండి, ఎంతమంది ఉన్న ప్రభుత్వాలు కూడా, ముఖ్యమంత్రి ఎవరు కూడా ఏ యాక్ట్ని తీసుకురాలేదు. కనీసము మన గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వీరైనా కూడా ప్రత్యేకమైన చట్టం అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ త్వరగా తీసుకొని వచ్చి మా అందరికీ ప్రొటెక్షన్ కలిపి న్యాయం చేయాలని మేము వారిని కోరుతున్నాము. ఇది మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి క్రెడిట్ ఉంటుందని మేము విన్నవిస్తున్నాము. విన్నారా? ఎందుకంటే మేము ఎంతోమంది బాధితులకు సాయం చేస్తున్నాము, మేము వృత్తిగా మా ధర్మాన్ని నిర్వర్తిస్తున్నాము. మాకే ప్రొటెక్షన్ లేకుంటే మిగతా వారికి ఏ ప్రొటెక్షన్ ఉంటుంది? కాబట్టి ఈ ప్రభుత్వం మన రేవంత్ రెడ్డి గారి కనీసము ఈ యాక్ట్లో త్వరగతిన అమలు
ఆర్డినెన్స్ చట్టాన్ని తీసుకుని వచ్చి మాకు ప్రొటెక్షన్ కల్పిస్తారని చెప్పి వారిని మేము విశ్వసిస్తున్నాము. ఖచ్చితంగా అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ను తీసుకొని వచ్చేసి ఆ అడ్వకేట్ల పక్షాన నిలబడాలంటూ కూడా కోరుతున్నటువంటి పరిస్థితులను చూస్తున్నాం. వీడియో జర్నలిస్ట్ మనోజ్తో ప్రవీణ్, రాజ్ న్యూస్, హైదరాబాద్.